కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయికి మీ దగ్గర సిన్సియారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా ఆధారాలతో సమాధానం చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చెత్త మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. చెత్త తప్ప ఏం మాట్లాడలే మీరు. మిగిలిన చెత్త మాట్లాడితే మీకు తప్పనిసరిగా గుణపాఠం వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని చిత్తుగా ప్రజలు ఓడిస్తారు. మీరేదో మేము బ్రహ్మాండమైన స్ట్రైక్ రేటుతో వచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు పడగొట్టాము అనేటువంటి ఒక అహంభావంతో ఏమీ చేయకపోయినా ప్రజలు మాకు ఇస్తారు, అమలు చేయకపోయిన హామీలను ప్రజలు మాకు తిరిగి ఇలా కొనసాగిస్తారు అనుకునేటువంటి ఒక అహంభావంతో మీరు ఇవాళ ప్రవర్తన చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు ఎప్పుడు అసత్యాలను వండి వార్చేటటువంటి కార్యక్రమంలోనే మీరున్నారు. మీ రాజకీయ బ్రతుకంతా కూడా అసత్యాలు, అన్యాయాలు, అక్రమాల మీదే నిర్మించుకున్నారు. అది శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికినే మైకు దొరికింది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు. సూటిగా సమాధానం చెప్పే దమ్ముందో లేదో తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా అనేక విషయాల మీద చక్కగా వివరణ ఇచ్చారు, కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పండి, లేకపోతే మీ పని మీరు చూసుకోండి తప్ప ఏదో చెత్తవాగుడు వాగే కార్యక్రమం దయచేసి ఆ మంత్రివర్గ సభ్యులకి, కారు కూతలు కూస్తున్నటువంటి వ్యక్తులకి కూడా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. అలా సరే, ఎవరంటున్నారన్నమాట? అంటే మా దగ్గర పనిచేసిన పార్థసారథి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి ఎక్కువ మార్కులు కాజేయాలని చూస్తున్నాడేమో. ఆయనకి ఎన్నో ర్యాంక్ ఇచ్చారయ్యా, 24 అనుకుంటా. కింద నుంచి సెకండ్ ఇచ్చారు ఆయనకి. ఒకటయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళిన కొద్దిగా ఓవర్ యాక్షన్ చేయకపోతే చంద్రబాబు నమ్మడు, అందువల్ల చెప్తున్నాడేమో బహుశా నేను అనుకుంటున్నట్టని. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా చాలా స్టడీ చేసి చెప్తారు. చెప్పింది ప్రతి మాట నెరవేర్చుకున్నాడు, ఆల్మోస్ట్ ఆల్ 99%. చంద్రబాబు చెప్పింది ఏది నెరవేర్చలేదు, నెరవేర్చే స్వభావం కాదు. సూపర్ 6 అన్నాడు, సూపర్గా చీట్ చేసి పారేశాడు ప్రజల్ని. అప్పుడు కూడా అంతే, పోయినసారి కూడా ఏం చేశాడు? పోయినసారి మొత్తం రైతు రుణమాఫీ అన్నాడు, ఎగ్గొట్టేశాడు. చంద్రబాబుకు అలవాటు అయిపోయింది. ఈసారి ఇక చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నేను నమ్ముతున్నా. అభివృద్ధి వైపు అంటే ఏంటి? గుంటలు పడవటమా? రోడ్లు గుంటలు పడటమా అభివృద్ధి అంటే? నాకు అర్థం కాదు, చెప్పండి. లేకపోతే 26 ఏంటంటే ఏమారు వచ్చినాయి అప్ప, నిర్మాణం అవ్వాలిగా. కాగితాల మీద చాలా వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఓబీలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేసేవి క్రమంలో వస్తాయి. అవి కాదు నేనేది. 26,000 కోట్లు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తా అంట. 26,000 కోట్లు అప్పు తీసుకొచ్చి, విన్నావా? 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాజధానిని నిర్మిస్తారంట. ఏమో నాకు అర్థం కాల. అసెంబ్లీ లేదు, సెక్రటేరియట్ లేదు, హైకోర్టు లేదు, అన్నీ తాత్కాలికం. మళ్ళా 26,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. డబ్బులు రిలీజ్ అయిన తర్వాత శ్రీమద్ రమారమణ గోవిందో సగం తినేస్తారు అంతే. ఇది జరిగే విషయం. మరి ఎన్నిటికీ కూడా గ్యారంటీ ఇచ్చాడు ఇంకో ఆయన. ఈ సూపర్ 6కి, హామీలకి, అన్నిటికీ. ఆయన జ్వరం వచ్చి పడుకున్నాట. మరి ఏంటో మంత్రివర్గానికి కూడా రాలా. గ్యారంటీ ఇచ్చిన ఆయన, గ్యారంటీ సంతకం పెట్టిన ఆయన అసలు మాట్లాడట్లా. నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా రాలా. అదేంటంటే ఆయనకి వెన్నుపూసలు నొప్పిగా ఉంది, జ్వరం ఉన్నారు. నిజమేమని నాకు తెలియదు. కానీ ఇది రాష్ట్రం ఉన్న పరిస్థితి. రాష్ట్రం అధ్వానంగా తయారవుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అభివృద్ధి మాత్రం ఈనాడు ఫ్రంట్ పేజీలో ఉంటుంది, లేదా ఆంధ్రజ్యోతి మొత్తం టోటల్ పేజీలో ఉంటుంది. ప్రాక్టికల్గా మాత్రం జీరో అభివృద్ధి, సంక్షేమం ఎగ్గొట్టాడు. ఇది జరిగినటువంటి విషయం. ఓకే, తోక ముడవటం ఏంటి? అసలు తోక ఎత్తితే కదా మేము ముడవడానికి. తోక ఎత్తరా? తోక ముడిచేది ఎప్పుడంటే నామినేషన్స్ విత్డ్రా చేసుకుంటే.
మేము ముందే ప్రకటించాం కదా, 2 నెలల క్రితమే ప్రకటించాం మేము వీఆర్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ అని. ఓడిపోతామనో గెలుస్తామనో మా స్ట్రాటజీలు మాకున్నాయి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.